వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? యాక్చువల్లీ ఈ వీడియోకి నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలని అనుకోలేదు. నేను వీడియో తీస్తున్న ఆ టైంకి నాకు వెనకాలనైతే దేవుని సాంగ్స్ ప్లే అవుతున్నాయి అనుకుంటా. నాకు కాపీరైట్ అయితే వచ్చిందనమాట. అందుకని చెప్పేసి మళ్ళీ తీసేసి మళ్ళీ నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. యాక్చువల్లీ నేను ఈరోజు ఊరు వెళ్ళాలి, చెప్పాను కదా మేము తిరుపతి వెళ్తున్నామని చెప్పేసి. ఈ బుక్స్ అయితే ఒక సిస్టర్కి వెళ్ళాలన్నమాట. సిస్టర్ వచ్చి తీసుకుంటాను అని చెప్పేసి చెప్పారు. సో అంతకంటే ముందే వీడియో అయితే షూట్ చేద్దామని చెప్పేసి అనుకున్నానండి. యాక్చువల్లీ ఈరోజు వీడియో చేయడానికి నాకు టైం సరిపోదు. అయినా కూడా సరే ఇప్పుడు ఒకసారి బుక్స్ అనేటువంటి ఆ సిస్టర్కి వెళ్ళాయి అనుకోండి, నేను మళ్ళీ చూపించడానికి కూడా ఉండవు కదా అని చెప్పేసి. మనకు తెలియదండి, చాలామంది బయట చాలా ప్రిపేర్ అవుతారనమాట. ఇట్లా కూడా ప్రిపేర్ అవుతారా అని చెప్పేసి నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. కొంతమంది సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటారు, వాళ్ళని చూసినప్పుడల్లా నాకే చదవాలి అన్న ఎంతూజియాజం అయితే ఇంకెక్కువ అవుతుంది అనమాట. అయితే యూపీఎస్సీకి ఇట్లాంటి బుక్స్ కూడా ఉంటాయని నాకు నిజంగా తెలియదండి. ప్రాక్టీస్ బుక్స్ ఉంటాయని కూడా నాకు 2021 ఆ టైం వరకు నాకు తెలియదు అనమాట. 2022లో తెలిసింది నాకు. ఓకే, యూపీఎస్సీకి ఇట్లా కూడా ప్రిపేర్ అవుతారు, అంటే ఇలా కూడా ప్రిపేర్ అవుతారు అని చెప్పేసి నాకు అప్పటి వరకు తెలియదు అనమాట. చాలామంది సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదండి. సో వాళ్ళకైతే ఇట్లాంటి బుక్స్ చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. ఇక్కడ నా ముందు కనిపించే బుక్స్ ఉన్నాయి చూడండి, ఇవి చాలా లెంతీగా ఉన్నాయి. అసలు ఇట్లాంటివి ప్రిపేర్ అవుతారా లేదా అని చెప్పేసి నాకే డౌట్ వచ్చింది. కానీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా మేబీ నాకు కూడా నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోవడం వల్ల యూపీఎస్సీ క్లియర్ కాలేదేమో అని అనిపించింది. సో ఇట్లా కూడా చదువుతారా అని చెప్పేసి అయితే నాకు అనిపించిందండి. ఎట్లా అంటే కొంతమంది ఇంట్లో కూర్చొని చదువుకునే వాళ్ళు ఏంటిదంటే మెటీరియల్ తెప్పించుకొని అన్నీ ఒక దగ్గర కంబైన్డ్గా ఉండేటి ఎక్కడ ఉంటాయని చెప్పేసి చాలా రీసెర్చ్ చేసి చేస్తారనమాట. మిమ్మల్ని చూసి, అంటే నా జూనియర్స్ని, నాకంటే చిన్న వాళ్ళు, మీరు చాలా ఏజ్లో చిన్న, మిమ్మల్ని చూసి నేను చాలా నేర్చుకుంటున్నాను. కానీ ఇప్పుడు నాకు యూపీఎస్సీ అటెంప్ట్స్ అయితే లేవండి. ఇన్ కేస్ మన ఛానల్లో ఎవరైనా యూపీఎస్సీకి సీరియస్గా ఈ 2026కి ప్రిలిమ్స్ మేము ఖచ్చితంగా క్లియర్ చేయాలి అని అనుకునే వాళ్ళకు యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో అయితే నేను వీడియో చేస్తున్నానండి. ఈ ఫోరం ఐఏఎస్ వల్ల ప్రిలిమ్స్ టూల్ కిట్ అంటే ఏంటిదంటే, మనకు ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉంటాయి కదండి. పేపర్ 1లో మొత్తం జనరల్ స్టడీస్, పేపర్ 2లో సీసాట్ కదా. ఇక్కడ వీళ్ళు ఏంటిదంటే పేపర్ 1లో ఉన్న ప్రతి సబ్జెక్ట్కి మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇచ్చారు. చాలా పెద్ద లెంతీ బుక్ అనమాట. ఎందుకు ఇంత లెంతీ ఉంది అని అంటే, మనకు నార్మల్గా యూపీఎస్సీ ప్రిలిమ్స్కి పీవైక్యూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అంటారు కదా. సో పీవైక్యూస్ చాలామంది ఏం చేస్తారంటే 10 ఇయర్స్వి 5 ఇయర్స్వి అట్లా చదువుతారు. పాస్ట్ 5 ఇయర్స్, పాస్ట్ 10 ఇయర్స్ అయితే చదువుతారు. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే పాస్ట్ 32 ఇయర్స్ నుంచి అయితే క్వశ్చన్స్ తీసుకొచ్చారనమాట. సో అందుకని చెప్పేసి లెంతీగా ఉన్నాయి బుక్స్, చాలా పెద్దగా లడ్డుగా ఉన్నాయి. దాన్ని చూసి మనం భయపడాల్సిన పని లేదు. నిజంగా సీరియస్గా చదివే వాళ్ళకు ఇట్లాంటి బుక్స్ ఇస్తే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నాకు యూపీఎస్సీ అటెంప్ట్స్ ఉన్నప్పుడు ఈ బుక్స్ ఇచ్చున్నా బాగుండేదిరా బాబు అని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను బాధపడుతున్నాను. సో నాలాగా మీరు బాధపడకూడదు అని చెప్పేసి నేను మీకు చూపిస్తున్నానండి. ఇక్కడ నేను ఈచ్ అండ్ ఎవ్రీ బుక్ ఎలా ఉంటుంది అని చెప్పేసి నేను మీకు క్లియర్గా చూపిస్తాను. మనకేంటిదంటే సీసాట్ కూడా ఇచ్చారనమాట. పేపర్ 1కి ఎట్లా అయితే ఇచ్చారో మనకు పేపర్ 1లో ఎన్ని సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో అందరికి తెలుసు కదండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి మనకు పీవైక్యూస్ ఇచ్చారు. పీవైక్యూస్ ఇవ్వడంతో పాటు ప్రాక్టీస్ బుక్స్ కూడా ఇచ్చారండి. నాకు అది చాలా నచ్చిందనమాట. నువ్వెంత పీవైక్యూస్ అనేటువంటిది నువ్వు చేసినా కూడా ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటిది చేయాలన్నమాట. యూపీఎస్సీలో ఇవి రెండే మేజర్. నువ్వెంత చదివినావు అన్నది పక్కకు పెడితే నువ్వు పీవైక్యూస్ అనాలిసిస్ ఎంత బాగా చేసావు, అంటే ఎంత ప్రాక్టీస్ చేసావు అన్నదే ఇంపార్టెంట్. ఇది నేనేదో నార్మల్గా చెప్పడం కాదు, చాలామంది టాపర్సే చెప్తారనమాట ఈ మాటలు. ఇది ఇక్కడ చూడండి. సో ఈ బుక్ వచ్చేసి మనకు జనరల్ జాగ్రఫీ అండి. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ వీళ్ళు ఏంటిదంటే పీవైక్యూస్ అనమాట. 32 ఇయర్స్ పీవైక్యూస్ మనకు టాపిక్ వైజ్ మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసేలా చేస్తారనమాట. అంటే పీవైక్యూస్ ఇవి 32 ఇయర్స్వి పీవైక్యూస్ అనమాట. లాస్ట్గా చూడండి 1991 నుంచి 2025 వరకు అనమాట. సో ఇంక్లూడింగ్ ఇక్కడ వాళ్ళు స్టేట్ పీసీఎస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి సంబంధించినవి కూడా చూపించారనమాట. సో మనకు టాపిక్ వైజ్గా ఎట్లా పడితే అట్లా ఇయ్యలేదు, టాపిక్ వైజ్గా పీవైక్యూస్ ఇస్తారు. ఇవన్నీ మనం చదివిన తర్వాత మళ్ళీ మనం జాగ్రఫీలో ప్రాక్టీస్ చేయాలన్నమాట క్వశ్చన్స్. ఇది ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఇది వచ్చేసి మనకు టాపిక్ వైజ్ జనరల్ జాగ్రఫీలో మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ మనకు ప్రాక్టీస్ బిట్స్. ఇది వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా టాపిక్ వైజ్ పీవైక్యూస్ అనమాట 32 ఇయర్స్వి. అలాగే ఇది మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనమాట. ఎకానమీ కూడా సేమ్ పీవైక్యూస్ 32 ఇయర్స్వి అండ్ పీవైక్యూస్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనమాట. ఎవ్రీ బుక్కి ఎవ్రీ సబ్జెక్ట్కి మనకు పీవైక్యూస్ ఇస్తున్నారు అండ్ మనకు ప్రాక్టీస్ కూడా ఇస్తున్నారనమాట. సో ఇది వచ్చేసి పాలిటీ అండి. పాలిటీ కూడా టాపిక్ వైజ్ పీవైక్యూస్ అనమాట 32 ఇయర్స్వి. ఇది వచ్చేసి మనకు ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, ఇది ప్రాక్టీస్ క్వశ్చన్ సిరీస్ అనమాట. ఇది వచ్చేసి యాన్సెంట్ అండ్ మెడివల్ ఇండియా ఆర్ట్ అండ్ కల్చర్. ఇది వచ్చేసి టాపిక్ వైజ్ పీవైక్యూస్, అంటే దాన్ని ప్రాక్టీస్ చేయడానికి మళ్ళీ సేమ్ యాన్సెంట్ అండ్ మెడివల్ హిస్టరీ. ఇక్కడ మనకు యాన్సెంట్ మెడివల్ సపరేట్గా ఇచ్చారు, ఆర్ట్ అండ్ కల్చర్. నెక్స్ట్ మనకు మోడర్న్ కూడా సపరేట్గా ఇచ్చారండి. సో నెక్స్ట్ వచ్చేసి మోడర్న్. ఇది మోడర్న్ కూడా సేమ్ అండి. మోడర్న్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా మనకు టాపిక్ వైజ్ పీవైక్యూస్ 32 ఇయర్స్వి.
అండ్ ఆ బిట్స్ మొత్తం ప్రాక్టీస్ చేసిన తర్వాత పీవైక్యూస్ మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనమాట. ఇవి 1300+ క్వశ్చన్స్. సో ఇప్పటి వరకు మనం అన్ని సబ్జెక్ట్ వైజ్ అన్ని చదివాం కదండి. ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా కాంప్రహెన్సివ్ టెక్స్ట్ బుక్ అనమాట. అంటే మనం ఇప్పటిదాకా చదివినవన్నీ మనం ఇక్కడ క్వశ్చన్స్ అయితే మనకు టెస్ట్లు అయితే పెడతారనమాట. సో కాంప్రహెన్సివ్ టెస్ట్ 1 నుంచి టెస్ట్ 15 వరకు. సో మనం 15 టెస్ట్లు కూడా మనం రాయాలి ఇక్కడ. అలాగే సీసాట్ కూడానండి, మనకు పేపర్ 2 కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. సో టాపిక్ వైజ్ పీవైక్యూస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 14 ఇయర్స్వి, అండ్ అవి ప్రాక్టీస్ చేయడానికి టూల్ కిట్ అనమాట. ఏంటిది 1200+ ప్రాక్టీస్ క్వశ్చన్ సిరీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ జరిగింది. నిజంగా ఇలాంటి సిరీస్ చూసినప్పుడు నాకైతే చాలా అంటే చాలా బాధ అవుతుందండి. ఇప్పుడు నేను చాలా అంటే చాలా జ్ఞానం పెంచుకున్నా, చాలా నాలెడ్జ్ నేనైతే తెచ్చుకున్నాను అనమాట విత్ గ్రూప్ 1 ప్రిపరేషన్. కానీ ఇప్పుడు నాకు యూపీఎస్సీ అటెంప్ట్స్ అయితే లేవు. నేను ఈ విషయం గురించి బాధపడని క్షణం ఉండదు. ఇట్లాంటి అంటే ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది డే బై డే టెక్నాలజీ పెరుగుతుంది. డే బై డే మనం చదవాల్సిన అంటే సింప్లిఫై అవుతుంది అనమాట. అంటే మనకు హార్డ్ వర్క్ అంటే స్మార్ట్ వర్క్ ఎక్కువ చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. ఇట్లాంటి టూల్ కిట్ అనేటువంటిది ఒకటి ఉంటుందని కూడా నాకు నిజంగా తెలియదండి. ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయని తెలుసు, కానీ ఇట్లా కూడా ప్రొవైడ్ చేస్తారు ఇన్స్టిట్యూట్ వాళ్ళు. అండ్ సెల్ఫ్ స్టడీ చేసే వాళ్ళకి ఇట్లాంటి కూడా ఆప్షన్స్ ఉంటాయి అని చెప్పేసి నాకు నిజంగా తెలియదు. సో ఆ సిస్టర్కే చెప్పాలి, థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్, మీ వల్లనే నాకు తెలిసింది. అండ్ మీ వల్ల మన ఛానల్ వాళ్ళకు కూడా ఇట్లాంటి ఒకటి ఉంది అని చెప్పేసి తెలియాలి. అండ్ సీరియస్ ఆస్పిరెంట్స్ ఇలా కూడా చదువుతారు, బయట నుంచి వెళ్ళి ఇట్లాంటి బుక్స్ తెచ్చుకుంటారు. ఇట్లాంటి వర్డ్ కూడా, ఈ టూల్ కిట్ అన్న వర్డ్ ఫస్ట్ టైం అనమాట నేను వినడం. అంటే చాలామంది ఇట్లా కొన్ని ఇన్స్టిట్యూట్ పేర్లు తెలుసు అనమాట నాకు, వాళ్ళు కూడా ఇట్లా ప్రొవైడ్ చేస్తారు, ట్యాబ్ అట్లా ఇస్తారు అని తెలుసు. నేనేమనుకునేదాన్ని అంటే అసలు టూల్ కిట్ అంటే మేబీ వాళ్ళు ఒక సీడీస్ అట్లా ఇస్తారు అని చెప్పేసి అనుకున్నాను. అంటే ఏమన్నా ట్యాబ్లెట్ అట్లాంటిది ఇచ్చేసి సీడీస్ అట్లా ఏమైనా ప్రొవైడ్ చేస్తారు దాని అంటే వాళ్ళ క్లాసెస్కి సంబంధించి అని తెలుసు. ఇట్లా టెక్స్ట్ బుక్స్ ఇస్తారని నాకు నిజంగా తెలియదండి. అంటే నా ప్రిపరేషన్ టైంలో ఇంత లేదులేండి. నేను చెప్పాను కదా 2017 ఆ టైంలో నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు ఇంత టెక్నాలజీ ఇట్లా ఉందని తెలీదు. అప్పటికి నాకు స్మార్ట్ ఫోన్ కూడా లేదు. నేను స్మార్ట్ ఫోన్ తీసుకుంది కూడా 2020లో. సో ఇవన్నీ ఉంటాయని అస్సలు తెలియదండి. సో దీనికి సంబంధించిన ప్రతి లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అంటే ఈ బుక్స్ అనేటువంటి మనం వాట్సాప్ ద్వారా పైన కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కైనా మనము అంటే వాళ్ళకి మెసేజ్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారండి. చాలామంది వీళ్ళ ప్యాకేజింగ్ గురించి కూడా డౌట్స్ అడుగుతున్నారండి. అస్సలు డౌట్ అయితే లేదండి, చాలా బాగా ఇస్తారనమాట. పెద్ద పెద్ద డబ్బాలలో అది తీయడానికే మనకు చాలా టైం పడుతుంది, అంత బాగా ప్యాక్ చేస్తారనమాట. చాలా అంటే చాలా ర్యాప్ చేస్తారు. ఏమంటారు, వైట్ ప్లాస్టర్స్ ఉంటాయి చూడండి, చిన్న చిన్న ప్లాస్టర్స్ అయితే కావు, అస్సలు నలిగిపోవు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చాయి కదా, నేను మీకు వీడియోలో కూడా చూపించాను కదా, నాకు తీయడానికి 1/2 అవర్ టైం పట్టింది అనమాట. సో ఇలా అయితే వస్తాయి. ప్యాకేజింగ్ గురించి అయితే డౌట్స్ పెట్టుకోకండి. మీరు వాట్సాప్ అయినా వెళ్ళొచ్చు, లేదంటే వాళ్ళ వెబ్సైట్లో నేను కింద లింక్స్ ఇస్తాను కదా, ఆ లింక్స్లోనైనా పర్చేస్ చేయొచ్చు. చాలామంది ఏంటిదంటే యూపీఎస్సీ క్లియర్ అవుతుందా క్లియర్ అవ్వదా అన్న భయంతో అయితే ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళరండి. సెల్ఫ్ స్టడీ చేసే వాళ్ళు ఉంటారు. అట్లా సెల్ఫ్ స్టడీ చేసే వాళ్ళకి ఇలాంటి బుక్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో అంతేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. కింద నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి.